అయినా బర్త్డే పార్టీ అయితే మస్తు ఎంజాయ్ చేసినాం అన్నయ్య. 31st పార్టీ అయితే ధూమ్ ధామ్ చేయాలి. బర్త్డే పార్టీ అంటే రమేష్ గారు ఇచ్చిండే ఫుల్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసినాం. 31st పార్టీ మన సర్కిల్లో మీ ఇంటికి అత్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి అత్తే ఏమి ఇస్తారు, అసంటోళ్ళే ఉన్నారా అందరూ. సరే గాని మనిషికి నీ డబ్బులు వేసుకొని అయినా సరే 31st పార్టీని ధూమ్ ధామ్ చేయాలి. రూపేష్ వస్తున్నాడే, అడుగుదాం ఆగు. రా రూపేష్ కూర్చో. కుర్చీ వేసి మరి కూర్చోబెడతాను. ఏం సంగతి? రూపేష్ 31st దావత్ చేసుకుందాం అనుకుంటున్నావు, ఏమంటావు? గదీనికి అడుగుతాను అక్క, మీరు ఎట్లా అంటే నేను అట్లా. సరే గాని మన 4 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీకి 1500 పడతాయి. ఏం మాట్లాడుతున్నావు వదిన? నేను ఫ్యామిలీయా? సింగిలేనా? నాకెట్లా 1500 పడతాయి? అది ఇట్లా అంటాను, ఇట్లా అంటే స్వాతి వాళ్ళు 4, మేము 3 ఏమేం కడతలేమా 1500? మీరన్నా 3, మేము 2 మేము ఎట్లా కడతాం 1500? అయ్యో తేజ, నేను చెప్పుడు మర్చిపోయినే, ఆ రోజు మేము ఊళ్ళోనే ఉంటలేము. అయ్యో బావా, ఆ రోజు అత్తమ్మ చెప్పలేదు ఓడి బియ్యం వండుకున్నాడు అని, మనం నీ సెట్లా తింటాం. అయ్యో మర్చిపోయినే, కరెక్టే కదా, పోదాం. సరే నేను పోయి వస్తా. సరే రూపేష్, మనమిద్దరం సరే 500 పెట్టుకొని 31st పార్టీ ధూమ్ ధామ్ చేద్దాం. ఏంది వదిన? 500? మీ ఆయన మందు తాగుతాడు, 500 బరాబర్ సెట్ అయితే. నేను తాగే థమ్సపే కదా, నాకు 100 రూపాయలు చాలు. సరే సరే వదిన, నేనే దొరికిందా మీకు? ఎవరు లేకుంటే నాకేంది, ఈ ఉంగరం అమ్మైనా సరే 31st దావత్ ధూమ్ ధామ్ చేసుకుంటా. తేజ మా ట్రిప్ క్యాన్సిల్ అయింది తెలుసావే? ఓడిపి ఎలా ఉంటే రేపు పండిపిస్తాం. నువ్వు పార్టీ ఇస్తా అంటే మేము తీసుకోకుండా నువ్వు ఫీల్ కావా? నేను మీకు పార్టీ ఇస్తానన్నా.